హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నేను మీ ప్రీతం నిమ్మగడ్డ. చాలా మంది యువతను వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. 20 ఏళ్ల వయసులోనే వెంట్రుకలు రాలిపోవడం వల్ల బట్టతల వచ్చేస్తుంది. చుండ్రు, కాలుష్య ఒత్తిడితో కూడిన జీవన విధానం వీటన్నిటికీ కారణంగా చెప్పుకోవచ్చు. 25 ఏళ్ళు వచ్చేసరికి జుట్టు పలచబడి మాడు కనిపిస్తుంది. ఉద్యోగం ఉన్నా నెత్తిన వెంట్రుకలు లేకపోవడం వల్ల పెళ్లి కుదరని సాఫ్ట్వేర్ బ్రహ్మచారులు ఎందరో నాకు కూడా తెలిసి వాళ్ళు. జుట్టు రాలడాన్ని అరికట్టి తిరిగి వెంట్రుకలు పెరగడానికి దోహదపడే కొన్ని సులువైన టిప్స్ ఇవాళ వీడియోలో చూద్దాం. కోడిగుడ్లలో సల్ఫర్, ఫాస్ఫరస్, సెలేనియం, అయోడిన్, జింక్, ప్రోటీన్లు విరిగా లభ్యమవుతాయి. ఇవి జుట్టు పెరుగుదలకు దోహదం చేసేవే. కాబట్టి ఎగ్ మాస్క్ వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టొచ్చు. ఇంతకు ఈ మాస్క్ కోసం ఏం చేయాలంటే, గుడ్డు తెలసను ఓ గిన్నెలోకి తీసుకోండి. దాన్ని 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, తేనె కలపండి. బాగా కలిపేసి పేస్ట్లా చేసి కుదుళ్లకు పట్టించండి. 20 నిమిషాల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా మృదుగా మారుతుంది. ఇంగ్లీష్లో లైకోరిస్ అని పిలిచే అతి మధురం యొక్క వేర్లకు ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, తల మీద ఉండే చుండ్రును తొలగించడానికి తోడ్పడతాయి. అతి మధురం వేర్లను మెత్తగా పేస్ట్లా చేయాలి. 1 టేబుల్ స్పూన్ పేస్టు, 1/2 టీ స్పూన్ కుంకుమ పువ్వును కప్పు పాలల్లో కలపాలి. దీన్ని మాడుకు, జుట్టుకు పట్టించి రాత్రంతా వదిలేయాలి. ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారంలో 2 సార్లు చొప్పున ఇలా చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. కొబ్బరి పాలలోని ప్రోటీన్లు, ఆవశ్యక కొవ్వులు జుట్టు రాలడాన్ని నిరోధించి వెంట్రుకలు పెరిగేలా చేస్తాయి. కొబ్బరి పాలను చేయడం కోసం మధ్యస్థంగా ఉండే ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరిని తురిమి స్టవ్ మీద 5 నిమిషాల పాటు సిమ్లో వేడి చేయాలి. చల్లారిన తర్వాత నల్ల మిరియాల పొడి, మెంతులను కలిపి పాలలా చేసుకోవాలి. దాన్ని తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి జుట్టుకు పెరుగుదలను వేగవంతం చేస్తాయి. మీ జుట్టు పొడవును బట్టి 2 లేదా 3 గ్రీన్ టీ బ్యాగులను 1 లేదా 2 కప్పులు వేడి నీటిలో ముంచాలి. తర్వాత చల్లారాక మాడుపై తల మీద ధారలా పోయాలి. మెల్లగా తలను మసాజ్ చేసి 1 గంట సేపు ఆగాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. బీట్రూట్లో విటమిన్ B6, విటమిన్ C అధికంగా లభిస్తాయి. వీటితో పాటు బీట్రూట్లో మ్యాంగనీస్, బీటైన్, పొటాషియం కూడా విరిగా దొరుకుతాయి. బీట్రూట్ మాడను శుభ్రంగా ఉంచుతుంది. 7-8 బీట్రూట్ ఆకులు, 5-6 గోరింటాకులను నీటిలో ఉడికించాలి. దీన్ని పేస్టులా చేసి తలకు పట్టించాలి. 20 నిమిషాలు ఆగాక వేడి నీటితో కడిగేసుకోవాలి. దీన్ని పేస్ట్లా చేసి తలకు పట్టించాలి. 20 నిమిషాలు ఆగాక వేడి నీటితో కడిగేసుకోవాలి. దీనివల్ల మీ జుట్టు బలంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ హెల్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. Like and subscribe Eagle Health and Beauty.